ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథము 7:8 ప్రకారము కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి ఈ అంశాన్ని మనము తలస్తూ ఉన్నాము. బైబిల్లో ఉన్నటువంటి అనేక దేవుని బిడ్డలను గురించి వారి విధానాన్ని గురించి మనం చూస్తున్నాం. గత పాఠములో కూడా మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని గురించి తలస్తూ వచ్చినాము. కొరహు యొక్క విషయాన్ని గురించి మనం తలస్తూ వచ్చినాం. ఈరోజు కూడా అదే భాగంలో నుంచి కొన్ని సందర్భాలు మీకు తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారము కొరహు, అంతేకాదు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాన్, అభిరాములు, వారికి సహకరించినటువంటి వారు పెలేతు కుమారుడైన యోనును యోచించుకున్నారు. వీళ్ళందరూ కూడా యోచించుకొని వాళ్ళే కాకుండా వాళ్ళు కలిసి ఎవరికి 2వ వచనం ప్రకారం ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులైన సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుపడ్డారు. చూసినారా, ఒకరికి వచ్చినటువంటి విషయం ఏమైందనంటే వీళ్ళందరికీ పోగైనారు. ఒకరికొకరు తోడై మోషేకు అహరోనుకు విరోధంగా వీరు మాట్లాడుతున్నారు, పోగుపడడమే కాకుండా వీళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే మోషే అహరోనులు చేసేటువంటి ఆ విధానము, ఆ పరిచర్య కావచ్చు, వాళ్ళు చేసేటువంటి విధానము వీరికి నచ్చటంలే. ఎందుకంటే వాళ్ళు మా మీద అధికారం చేస్తున్నారు. అందుకని ఇక్కడ గమనించండి, 3వ వచనంలో మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఎవరితో పని లేదంట? ఇది ఎవరు చెప్పినారు? దేవుడే వారికి అప్పగించినటువంటి పని. అహరోను కానీ మోషే కానీ వారికి ఇచ్చినటువంటి పని మనకు తెలుసు. దేవుడు వారికి మోషేను పైకి అహరోను కింద ఉంచి మోషేను పర్వతం మీద తీసుకొని పోయి వారి పని ఏందో, మందిరం యొక్క పరిచర్య ఏందో, సంఘ విధానం ఏందో, లేక ప్రత్యక్ష గుడారం విధానం ఏదో వారందరికీ దేవుడు తెలియజేసినాడు ఒక్కొక్కరి పని గురించి. దాని తర్వాత మోషే కిందికి వచ్చిన తర్వాత ఎవరి పని వారికి నియమించినాడు. వారి పని వాళ్ళు చేస్తున్నారు. అహరోను చేస్తున్నాడు, మోషే పని. అయితే ఇది వాళ్ళకి ఎట్లా ఉంది అనంటే మా మీద ఏదో అజమా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వీరు కలిగి ఉన్నారు. ఈ దినాలలో కూడా సంఘములో ఎవరు ఏ పని చేయాలనో దేవుని యొక్క నియమం ఒకటి ఉంది. అందుకనే దేవుని నియమము ప్రకారమే మోషే అహరోనులు వారు సంఘాన్ని లేక పాత నిబంధన యొక్క సంఘమును నడిపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు గమనించండి. 3వ వచనంలో మోషే అహరోనులకు పోగుపడి మీతో మాకిక పని లేదు, సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరే హెచ్చించుకుంటున్నారంట. అంటే వీళ్ళు చేసే పని ఎట్లా ఉందంటే మా మీద దేవుని సంఘము మీద హెచ్చించుకుంటున్నారు. కాబట్టి ఏం లేదు, మీతో మాకు పని లేదు. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు నేను కూడా గుర్తు చేసినాను, మళ్ళా గుర్తు చేస్తున్నాను. అంటే మీతో మాకు పని లేదంటే ఎవరితోటి లేదు? మోషేతోటి లేదు, అహరోనుతోటి లేదు. మరి అహరోను ఏం చేయాలి? వారికి అన్ని విషయాలుగా వారికి యాజకత్వం జరిగించాల, వారికి సేవ చేయాలి. వారి ప్రతి పరిస్థితుల్లో వారికి ధూపం వేయడం దేవుని పక్షంగా అహరోను యొక్క పని. ఇప్పుడు తన పని తాను చేయొద్దంట, మాతో మీకు పని లేదంటే. ఇప్పుడు వాళ్ళకి సేవ చేసేటువంటి పని మోషే అహరోనుది. ఇప్పుడు మీరు మాకు పని లేదు అన్నారు. పని లేనటువంటి విషయం నేను తర్వాత భాగాల్లో చెప్తాను మీకు. పని లేదా, ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు ఏమంటాడు? ప్రతివాడు పరిశుద్ధుడే, ప్రతివాడు సమాజంలోని ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో పరిశుద్ధుడే. అంటే అందరము ఈక్వెల్ అన్నమాట. ఇదే మన యొక్క సహవాసములో బయలుదేరి మన సంఘం యొక్క క్రమమును తప్పిపోయి అందరూ ఆల్ ఆర్ ఈక్వెల్ గాడ్ సర్వెంట్ అని, దేవుని సేవకులు లేకుండా మేమే సేవకుల కంటే ఎక్కువ పరిచర్య చేయగలమని పరిచారకులు ఎవరు పడితే వాళ్ళు సేవకులైపోయి సేవ చేసుకోవడము, సంఘాలు కట్టుకోవడము ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాంటి వారంటే ఈ కోవ చెందినటువంటి వారేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీతో మాకు పని లేదంటే ఇప్పుడు ఎవరితో పని లేదు? సేవకులతో పని లేదు. అందుకని సేవకులతో పని లేకుండానే, సేవకులు లేకుండానే మనం సంఘాలను జరిపించుకుంటున్నాం. సేవకులు లేకుండానే మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నాం. సేవకులు రాకుండానే, సేవకులు చేయకుండానే స్పెషల్ మీటింగ్స్, VBSలు కానీ, అన్ని ప్రార్థనలు కానీ, బర్త్డేలు కానీ అన్ని కూడికలు మనం జరిపించుకుంటున్నాం. మాకేం అవసరం లేదు, సేవకులు అవసరం లేదు. ఎందుకంటే ప్రతివాడు కూడా ఎవరు? పరిశుద్ధుడే. మేమందరం చేసుకోవచ్చు.
ఇలాంటి యొక్క విధానంలో వెళ్తున్న దినాలలో ఉన్నాం. అందుకనే సేవకులు అవసరమైనటువంటి యొక్క దినాలలో ఉన్నటువంటి దినాలు. కానీ ఇది వాస్తవమైన విషయమా, ఇది దేవుని ఉద్దేశమేనా అనేటువంటి విషయానికి వస్తే కరెక్ట్ కాదని మనకు ఈ అధ్యాయంలో తేలిపోతుంది. అందుకనే గమనించండి పిల్లారా, వీరికి వచ్చినట్టు అభిప్రాయాన్ని బట్టి దేవుడు అసలు ఏమి చేసినాడు వీళ్ళందరినూ ఒక భాగాన్ని మనం చూసినాము. వీళ్ళ గురించి కూడా ఒక భాగం చూడాలని తలస్తూ ఉన్నాం. 12వ వచనం, దోతాము అభిరాములను గురించి నేను చదువుతున్నాను, వినండి. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చినట్టు చాలదన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలన్నట్టు అంటే ఇప్పుడు ఏదట? దేవుడు ఏమన్నాడు మోషేతోటి? పాలు తేనెలు ప్రవహించే దేశం నేను మీకు ఇస్తానన్నారు. ఇప్పుడు దేన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు ఇంకా మా మీద మీరు ప్రభుత్వం చేస్తున్నారా? చూసినారా? ఇప్పుడు ఐగుప్తు ఏమైంది? వీళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశం అయింది. వీరు వెళ్ళే కనాను దేశం ఏమైంది? దేవుడిచ్చే పాలు తేనెల దేశం ఇంకా చాలనట్టు అంటారు. అందుకని ఏమంటారు? మేము రాము. ఒక దైవజనుని యొక్క మాటను నిరాకరించేవారు ఉన్నారు ఈ దినాల్లో కూడా ఉన్నారు. ఆ దినాలే కాదు, దోతాము అభిరాముల యొక్క పని ఏంటంటే, దేవుని దాసుడు పిలిస్తే మేము రాము, మీతో మాకు ఇంకేం లేదు, పని లేదు, మీరు మా మీద ప్రభుత్వం చేస్తున్నారు, మా మీద అధికారం చేస్తున్నారని చెప్పేసి మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడుతున్నారు. మేము రాము. 14వ వచనం, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కనులను ఉడదీయుదువా, మేము రాము అనేది. చూసినారా? దేవుని దాసులు పిలిస్తే రానటువంటి వారు ఈ దినాలలో కూడా దేవుని సేవకులు చెప్పితే విననటువంటి వారు, దేవుని సేవకులకే ఈ విధంగా ఎదురు చెప్పేటువంటి వారు ఉన్న దినాలలో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎరగండి, నష్టపోబాకండి. అందుకనే పరిశుద్ధమైనటువంటి గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు రాయబడిన సత్యాలను మనం ఎరుగుదాము, నష్టపోకుండా కార్య ఆరంభము కంటే అంతము మేలని మన యొక్క ముగింపు రాకముందే ఈ సత్యాలను ఎరిగి మనము ప్రభు కొరకు నమ్మకంగా జీవించటము మేలు. 15వ వచనం, అందుకు మోషే మిక్కిలి కోపగించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వాని యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కొరహావుతో, నీవును నీ సర్వ సమాజము అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవాలి అన్నాడు. నిలవాలి. వాళ్ళు ఎట్లా రావాలంట? ధూపాత్రను తీసుకొని రావాలి. ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అన్నాడు కదా, అంటే ధూపం ఎవరు వేయాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీరు అందరూ ధూపార్తి తీసుకొని రండి. కొరహవు కానీ, తర్వాత ఎవరు అభిరాములు దోతాములు కానీ, ఇంకా ఈ 250 మంది తీసుకొని రండి మీరు అన్నారు. వారందరూ ఏం చేశారంటే 19వ వచనం ప్రకారంగా కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేసినాడు. వీని పనంతా కూడా ఏంటంటే విరోధంగా, సంఘాలలో ఇట్లాంటి కొరహు లాంటి వాళ్ళు తలిగి, అట్లే కాకుండా ఈ యొక్క దోతాము అభిరాములు లాంటి వాళ్ళు తోడయి, వాళ్ళకు తోడు 250 మంది ముఖ్యులు పోగయ్యి మోషే అహరోనులకు విరోధంగా పోగు చేయడమే. అంతే మన పని అంతా. ఎక్కడ చూసిన సంఘాలలో ఎవని పోగు వానికే, ఎవని గుంపు వానికే విరోధంగా దేవుని వాక్యానికి భిన్నంగా గమనించండి వెళుతున్నామా. కాబట్టి ఇప్పుడు ఏం రాయబడిందంటే 20వ వచనంలో, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనుతో చెప్పగా, వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడమైన యెహోవా, ఈ ఒక్కడు పాపము చేసినందున సమస్త సమాజం మీద నీవు ఒక్కడు. మోషే ఏమని చేస్తున్నాడు చూడండి, ఎంత మంచి మోషే అండి. ఈ రోజుల్లో మనకి ఇలాంటి వారు అవసరం అండి. ఇంత దేవునికి విరోధంగా, మోషేకు విరోధంగా పోగు చేసినా మోషే ఏమంటున్నాడు, సమస్త జీవాత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినాడు. సంఘాల్లో కూడా అంతే, ఎవడో ఒక్కడు ఉంటాడు, వానికి వచ్చినట్టు రోగము, ఆధిక్యతలు అందరికి పట్టేస్తాడు. పట్టేసి ఏం చేస్తాడు, ఈ కొరావులాగా, ఈ యొక్క దోతం అభిరావం లాగా, ఈ 250 మంది లాగా వచ్చేసి ఒక్కడు చేపట్టి
ఎంతమంది నష్టపోతున్నారు ఈ దినాలలో, ఏ విధంగా ఉంటున్నాం, మనం నష్టపోతున్నాం. అందుకనే అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మోషే ఈ విధంగా ప్రార్థన చేసినాడో దేవుడు అంగీకరించినాడు. 25వ వచనం, 24 3 కలిసి ఉన్నాయి, 23, 24. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కొరావు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టూ పట్ల నుండి తొలగిపోవుడని జనసమ్ముతో చెప్పాను. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్ద నుంచి వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోవుడి. మీరు వారి పాపములు పాలివారై నశింపకున్నట్లు వారికి కలిగినదేది ముట్టకూడని ఆ సమాజంతో చెప్పాను. గమనించండి, వారి దుష్టుల నుంచి వేరవండి, ఎందుకని మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తుల కార్యములో మనకు తెలుసు, 2వ అధ్యాయం 40 నుంచి రాయబడి ఉంటది. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ దుష్టుల గుడారం నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎవరు దుష్టులైనారు? దేవుని వాక్యానికి వాళ్ళు చేసేది ఏదో కరెక్ట్ అనుకున్నారు, కానీ వారు దుష్టుల సంగతిని వాళ్ళు ఎరగలేదు. అందుకని వారి యొద్ద నుంచి మీరు వెళ్ళిపోండి, ఎవరితోటి ఏకీభవించబాకండి అని అంటే, దోతాం, అబీరాములతోటి, కొరహావుతోటి, వారికి సంబంధించిన వాళ్ళతోటి వెళ్ళిపోమన్నప్పుడు అందరూ వెళ్ళిపోయినారు. కానీ కొంతమంది ఏమైనారంటే 27వ వచనం, కాబట్టి వారు కొరావు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుంచి ఇటు అటు లేచిపోగా దాతానును, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారము దగ్గర అట్లే మొండోలు చూడండి లేచిపోయి. అందుకనే కొరహు కుమారులు కొంతమంది వెళ్ళినట్లు మనం చూస్తాము, తర్వాత భాగంలో మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళు అట్లే నిలబడ్డారు. అప్పుడు ఏమైందంటే, సమస్త జీవులకు వచ్చే మరణం రాకుండా ఓ గొప్ప వింత పుట్టునట్లు ఏం చేసినారు? ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా పాతాళంలోనికి వెళ్ళిపోయినట్టు ఈ భాగంలో మనకు కనబడతా ఉంటది. చుట్టుముట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఏం జరిగిందనంటే 34వ వచనం, వారి చుట్టూనున్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి ప్రజలను మింగివేయనేమో అనుకొని పారిపోయిరి. గమనించినారా? వాళ్ళందరూ ఇప్పుడు ఏమైంది? ఇటు వెళ్ళిపోయినారు. వారు ప్రాణములతోనే వారు పాతాళానికి వెళ్ళినట్లుగా గమనిస్తాం. 33, వారు వారి సంబంధులు ప్రాణములతో పాతాళములో కూలిరి, భూమి వారిని మింగివేసను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. గమనించినారా? వాళ్ళు ఇప్పుడు ఏమైపోయినారు? పాతాళానికి వెళ్ళిపోయినారు. ఇది ఒక భాగం. రెండవ భాగాన్ని మనం ఎరుగుదాం. ఇది 2వ భాగం. ఎందుకంటే కొరహవు, దోతాము, అబీరాములు వారి మధ్యలో నుంచి వేరైపోయినారు. ఈ రోజు కూడా మనకు చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి వారితో సహకరిస్తున్నటువంటి వారముగా ఉన్నామా? ఇలాంటి వారికి వేరవుదాం. అందుకనే మీరు మూర్ఖులు ఈ తరము వారికి బైబిల్ ఉంటది, దాని పాపములో ఏది మీకు ప్రాప్తించకున్నట్లు, దాని తెగుల్లో ఏది మీకు రాకుండా దాన్ని విడిచి రండి అంటాడు. కాబట్టి వీళ్ళారా, ఈ మాటలు వింటుంటే మనం కూడా ఏం చేద్దాము? అట్లాంటి యొక్క విధానంలో ఉంటే, అలాంటి లక్షణాలలో ఉంటే మనం ఏమైదాము? వేరవుదాం. విరోధంగా జీవించేది మానేద్దాము. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ప్రభు అవకాశం ఇచ్చినాడు. ఇంకొక మాటను కూడా మనం గమనించండి. ఇది కూడా మనము ముగించేద్దాం. 35వ వచనము, మరియు యెహోవా యుద్ధ నుండి బయలుదేరి ధూపార్పణములు తెచ్చిన 250 మందిని కాల్చివేశను. గమనించినారా? ఇప్పుడు ఏమైనారు? వీళ్ళు కాల్చివేయబడ్డారు, వారు పాతాళానికి వెళ్ళినారు. కాబట్టి ఇవెందుకు మనకంటే దృష్టాంతముగా మనకు బుద్ధి కలవడానికి రాయబడ్డాయి. కాబట్టి కొరావు లాంటి యొక్క స్వభావాలు మనం కలిగి ఉంటే, అంతేకాదు దోతాము, అబీరాములు లాంటి యొక్క లక్షణాలు, ఓనులాగా లాంటి యొక్క లక్షణాన్ని మనం కలిగి ఉంటే జీవితాలను మనం సరి చేసుకుందాం, మార్చుకుందాం. ఈ యొక్క 250 మంది అధికారులు, మేము పెద్దలము, మేము అనేటువంటి పేరు పొందినటువంటి సభికుల యొక్క జాబితాలో ఉంటే అట్లాంటి వాటి నుంచి కూడా మనం వేరవుదాం. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దానివల్ల వచ్చే లాభం ఏమి లేదు. ధూపార్తులు పట్టుకుంటే వచ్చే లాభం ఏం లేదండి. ఏదో పులిపిటాలు ఎక్కి బోధ చేసి పాటలు పాడి నేను చూడని చెప్పేసి యాజకులు చేసే పని మనం చేసి వచ్చే లాభం లేదు, నష్టం ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఎందుకు ఇవి రాయబడ్డాయి? మనకు దృష్టాంతం రాయబడ్డాయి. 250 మంది వీళ్ళు బయరి, తర్వాత వాళ్ళ యొక్క కొరహు కుటుంబీకులు బయరి, దోతం, అబీరాములు పోయినారు. వీళ్ళందరినీ చూసేటువంటి మనము దేవుని బిడ్డలముగా దేవుడు మనకి ఏది ఇచ్చినాడు అంటే, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే, అహరోనులు దేవుని యొక్క నియమం ఏదైతే ఉందో, దేవుని పద్ధతి ఏదైతే ఉందో దానినే వారు అనుసరిస్తున్నారు. వీరు మాట్లాడినంతా కూడా తప్పు అని
వారు ఏదో మా మీద అధికారం చేస్తున్నారు, కోరుకుంటున్నారు, పెత్తనం అనుకున్నారు. కానీ కాదు. ఈ దినాలలో ఇట్లాంటి అభిప్రాయాలు ఎవరైనా కలిగి ఉంటే దేవుని మందిరములో మన పనేందో మనం చేయాలా, మిగతా వారి పనేందో వాళ్ళు చేస్తే సంఘానికి, ప్రజలకు లాభం ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. అలాంటి విధంగా మనం చేయదుముగాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభునామమున వందనాలు.